మనలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి ప్రధాన కారణం డబ్బు త్వరగా పెరగాలని కోరుకోవడమే. ఒత్తిడి లేకుండా లాభాలు వచ్చేలా ఉండాలని భావిస్తుంటారు. కానీ అనేక మందికి కూడా ఎలాంటి ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలనే విషయాలు తెలియవు. అయితే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా జూలై 31, 2025 డేటా ప్రకారం గత 5 ఏళ్లలో మంచి రాబడి ఇచ్చిన టాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఒకవేళ మీరు భారీ రాబడితో పాటు మార్కెట్లో హెచ్చుతగ్గులను తట్టుకోగలిగితే స్మాల్ క్యాప్, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ మీకు సరిపోతుంది. గత 5 ఏళ్లలో ఈ ఫండ్ ఏకంగా 40.17% వార్షిక రాబడిని ఇచ్చింది. దీని బెంచ్ మార్క్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 TRI అదే కాలంలో 32.74% ఇచ్చింది. అంటే ఈ ఫండ్ తన బెంచ్ మార్కును దాటి అద్భుతంగా పనిచేసింది. కానీ స్మాల్ క్యాప్ ఫండ్స్ చాలా రిస్క్తో కూడుకున్నవనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ ఫండ్ ఎంచుకునేవారు దీర్ఘకాలిక దృష్టితో ఉండాలి. రెండవది మిడ్ క్యాప్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే కొంతమందికి అంత ఆకర్షణగా కనిపించకపోవచ్చు. కానీ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ గత 5 ఏళ్లలో సంవత్సరానికి 36.52% రాబడిని ఇచ్చింది. దీని బెంచ్ మార్క్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRI 30.42% ఇచ్చింది. అంటే ఈ ఫండ్ తన బెంచ్ మార్క్ను దాటేసింది. స్మాల్ క్యాప్స్ కంటే దీనిలో కూడా కొంచెం రిస్క్ తక్కువగా ఉంటుంది. ఇక మూడవది లార్జ్ క్యాప్ నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. లార్జ్ క్యాప్ ఈ ఫండ్స్ను సాధారణంగా సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు. ఎందుకంటే ఇవి రిలయన్స్, TCS, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద బలమైన కంపెనీల్లో పెట్టుబడులు చేస్తాయి. ఈ ఫండ్ గత 5 ఏళ్లలో సంవత్సరానికి 26.21% రాబడిని ఇచ్చింది. దీని బెంచ్ మార్క్ BSE 100 TRI 19.94% ఇవ్వడం విశేషం. కాబట్టి మీరు స్థిరమైన రాబడి కావాలని చూస్తూ ఎక్కువ రిస్క్ వద్దనుకుంటే ఈ ఫండ్ బెటర్. అయినా SEBI దీన్ని కూడా రిస్క్తో కూడిందిగా గుర్తించింది. ఎందుకంటే ఇది ఈక్విటీ ఫండ్. కొందరు భారీ లాభాల కోసం రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మరికొందరు స్థిరమైన రాబడి కోసం చూస్తారు. ఈ 3 ఫండ్స్ గత 5 ఏళ్లలో తమ రాబడులను నిలబెట్టుకున్నాయి. కానీ మీరు మీ సౌకర్యం, రిస్క్ తీసుకునే స్థాయి ఆధారంగా ఫండ్ ఎంచుకోవాలి. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలని మేము సూచించట్లేదు. కేవలం సమాచారం మాత్రమే ఇస్తున్నాం. మీకు పెట్టుబడి చేయాలని ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం మంచిదని గుర్తుంచుకోండి.